హాయ్ ఫ్రెండ్స్, మీ జీవితాన్ని గొప్పగా మార్చేసే 10 పవర్ఫుల్ బుక్స్తో మీ ముందుకొచ్చేశాను. ఈ పుస్తకాలు చదివితే మీ లైఫ్ స్టైలే మారిపోతుంది. సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, అటామిక్ హ్యాబిట్స్ రిటన్ బై జేమ్స్ క్లియర్. చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పులు తీసుకొస్తాయి ఫ్రెండ్స్. ఈ బుక్ మన అలవాట్లను ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ గైడ్లా చెబుతుంది. రోజుకి 1% ఇంప్రూవ్ అయినా ఏడాదికి రిజల్ట్ ఊహించలేరు. ఇందులోని ముఖ్యమైన విషయం 1% బెటర్ ఎవ్రీడే, అంటే ప్రతిరోజు 1% మెరుగుపడండి. మీరు మార్చుకోవాలనుకుంటున్న అలవాటుని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. రోజు ఒక్క చిన్న పార్ట్ చేస్తూ ఉండండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. సెకండ్ వన్, డేరింగ్ గ్రేట్లీ రిటన్ బై బ్రెనే బ్రౌన్. బలహీనంగా ఉండటంలోనే బలం ఉంది. ఈ పుస్తకం మన బలహీనతలను, భయాలను యాక్సెప్ట్ చేయమని చెబుతుంది. రిస్క్ తీసుకోవడానికి, నిజ స్వరూపాన్ని చూపించడానికి భయపడొద్దని ధైర్యాన్నిస్తుంది. ఈ బుక్ మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, వల్నరబిలిటీ ఈజ్ స్ట్రెంగ్త్, అంటే బలహీనంగా ఉండటమే బలం. మన బలహీనతలను దాచుకోవాల్సిన పనిలేదు. వాటిని ఓపెన్ గా ఫేస్ చేయడంలోనే గ్రేట్నెస్ ఉంది. కొత్త విషయాలు ట్రై చేయడానికి అస్సలు వెనకాడకండి. ఒకవేళ ఫెయిల్ అయినా పర్లేదు, ఎందుకంటే ఫెయిల్యూర్స్ లోనే కదా మనం కొత్త విషయాలు, సరికొత్త అనుభవాలు నేర్చుకునేది. థర్డ్ బుక్, మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ రిటన్ బై విక్టర్ ఫ్రాంకల్. నరకంలో కూడా అర్థం వెతుక్కోవచ్చు. ఈ పుస్తకం ఒక కాన్సంట్రేషన్ క్యాంప్లో బతికి బట్టకట్టిన విక్టర్ ఫ్రాంకల్ అనుభవాలను చెబుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితానికి ఒక అర్థం ఉంటే మనిషి ఏదైనా తట్టుకోగలడు. ఈ బుక్ మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫైండ్ యువర్ పర్పస్, అంటే మీ జీవిత లక్ష్యాన్ని కనుక్కోండి. మనల్ని బ్రతికించేది, ముందుకు నడిపించేది ఒక బలమైన లక్ష్యమే. అందుకే మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి. మీ జీవితానికి ఒక అర్థం ఇవ్వండి. కష్టాల్లో ఉన్నా సరే మీ ఫోకస్ లక్ష్యంపైనే ఉండాలి. ఒకసారి లక్ష్యం ఉంటే లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. నాలుగో బుక్, మైండ్ సెట్ రిటన్ బై కరోల్ డ్వేక్. ఈ బుక్ ఫిక్స్డ్ మైండ్ సెట్ వద్దు, గ్రోత్ మైండ్ సెట్ ముద్దు అని చెబుతుంది. మన మైండ్ సెట్ మన సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే టాలెంట్ మాత్రమే ముఖ్యం అనుకుంటాం. గ్రోత్ మైండ్ సెట్ ఉంటే కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అనుకుంటాం. ఈ బుక్ లోని ముఖ్యమైన విషయం ఏంటంటే, బిలీవ్ ఇన్ యువర్ పొటెన్షియల్ టు గ్రో, అంటే మీరు ఎదగగలరని నమ్మండి. టాలెంట్ పుట్టుకతో రాదు, కష్టంతో వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమే. ఐదవ పుస్తకం, ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ రిటన్ బై స్టీఫెన్ కోవే. ఈ పుస్తకం పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన 7 అలవాట్లను వివరిస్తుంది. ప్రొయాక్టివ్ గా ఉండటం, ఎండ్ ఇన్ మైండ్ తో స్టార్ట్ చేయడం లాంటివి చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ లోని ముఖ్యమైన విషయం ఏంటంటే, బీ ప్రొయాక్టివ్, అంటే చొరవ తీసుకోండి. రెస్పాండ్ అవ్వడం కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీ లైఫ్ కి మీరే బాస్. ఆరో పుస్తకం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రిటన్ బై డేనియల్ గోల్మన్. ఈ బుక్ ఐక్యూ కాదు, ఈక్యూ ముఖ్యమని చెబుతుంది. సక్సెస్ అవ్వడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈక్యూ ఐక్యూ కంటే చాలా ముఖ్యం. మీ ఎమోషన్స్ ని, ఇతరుల ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. ఈ బుక్ లోని ముఖ్యమైన విషయం ఏంటంటే, మాస్టర్ యువర్ ఎమోషన్స్, అంటే మీ భావోద్వేగాలను నియంత్రించండి. కోపం, బాధ, సంతోషం, అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటే లైఫ్ స్మూత్ గా సాగుతుంది. మీ ఫీలింగ్స్ ని గుర్తించండి. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఇతరులతో ఎంపథీ చూపించండి. ఈక్యూ పెంచుకుంటే రిలేషన్షిప్స్ బాగుంటాయి, కెరీర్లో గ్రోత్ ఉంటుంది. సెవెంత్ బుక్, థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో రిటన్ బై డేనియల్ కానెమాన్. ఈ పుస్తకం ప్రకారం మన మైండ్ 2 సిస్టమ్స్ తో పనిచేస్తుంది. సిస్టమ్ 1 ఫాస్ట్ గా, ఆటోమేటిక్ గా ఆలోచిస్తుంది. సిస్టమ్ 2 స్లోగా, లాజికల్ గా ఆలోచిస్తుంది. ఈ 2 సిస్టమ్స్ ని అర్థం చేసుకుంటే బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఈ బుక్ లోని ముఖ్యమైన విషయం ఏంటంటే, బీ అవేర్ ఆఫ్ యువర్ బయాసెస్, మీ పక్షపాతాలను గుర్తించండి. మనం చాలాసార్లు తప్పుగా ఆలోచిస్తాం, ఎందుకంటే మన మైండ్ బయాస్డ్ గా ఉంటుంది. వాటిని తెలుసుకుంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. 8th బుక్, సేపియన్స్ రిటన్ బై యువల్ నోవా హరారి. మానవ చరిత్ర మొత్తం ఈ ఒకే పుస్తకంలో ఉంటుంది. ఈ బుక్ హోమోసేపియన్స్ ఎలా డెవలప్ అయ్యారు, ప్రపంచాన్ని ఎలా శాసించారు అనేది వివరిస్తుంది. అగ్రికల్చర్ రెవల్యూషన్, సైన్స్ రెవల్యూషన్, మనీ, రిలీజియన్ అన్నింటి గురించి డీటెయిల్డ్ గా ఉంటుంది. ఈ బుక్ లోని ముఖ్యమైన విషయం ఏంటంటే, అండర్స్టాండ్ హిస్టరీ టు అండర్స్టాండ్ ప్రెజెంట్, అంటే ప్రస్తుతం అర్థం కావాలంటే చరిత్ర తెలుసుకోవాలి.
మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే మానవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. పెద్ద పిక్చర్ చూడటం అలవాటు చేసుకోండి. హిస్టరీ చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. 9th బుక్ డీప్ వర్క్ రిటన్ బై కాల్ న్యూపోర్ట్. ఇది డిస్ట్రాక్షన్స్ వద్దు, డీప్ వర్క్ ముద్దు అని సూచిస్తుంది. ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ. ఫోన్, సోషల్ మీడియా, వీటి మధ్యలో ఫోకస్ చేయడం కష్టం. డీప్ వర్క్ అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫుల్ ఫోకస్ తో పనిచేయడం. ఈ బుక్ లోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోకస్ ఈజ్ యువర్ సూపర్ పవర్. ఫోకస్ చేస్తే ఏదైనా సాధించొచ్చు. డిస్ట్రాక్షన్స్ తగ్గించుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 10th బుక్ ది పవర్ ఆఫ్ నౌ. ద పవర్ ఆఫ్ నౌ రిటన్ బై ఎక్హార్ట్ టోల్లే. గతం గతం, భవిష్యత్తు ఊహ, వర్తమానంలో బతకండి. ఈ పుస్తకం ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం ఎంత ముఖ్యమో చెబుతుంది. గతం గురించి ఆలోచిస్తూ బాధపడటం, భవిష్యత్తు గురించి టెన్షన్ పడటం వద్దు. ప్రెజెంట్లో ఉంటేనే నిజమైన సంతోషం ఉంటుంది. ఈ బుక్లోని ముఖ్యమైన విషయం ఏంటంటే లివ్ ఇన్ ది ప్రెజెంట్. గతం, భవిష్యత్తు అనేవి కేవలం ఆలోచనలే. నిజమైనది ఇప్పుడు మాత్రమే. వర్తమానంలో బతకడానికి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. మెడిటేషన్ చేయండి. ప్రెజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేయండి. టెన్షన్స్ తగ్గిపోతాయి, పీస్ఫుల్ గా ఉంటారు. ఈ పుస్తకాలు చదివితే మీ లైఫ్ స్టైల్ మారిపోవడం ఖాయం. ఒక్కో పుస్తకం ఒక్కో రత్నం లాంటిది. వెంటనే చదవడం స్టార్ట్ చేస్తే లైఫ్ అంటే ఏంటో మీకే తెలుస్తుంది. ఈ పుస్తకాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఏ పుస్తకం చదవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.